ప్రకృతి పురుషులు మూడు కాలంలో ఎందును ఉండేవారు అన్నచో పుట్టుట ఏమి అని సందేహము కలుగును. అంతటా ముందు ఉన్న జలము గాలిచే ఇటునట్టు కదలపబడినప్పుడు బుడగలు ఏర్పడును. అట్లే సత్వ రజస్తమో గుణముల కదలికలచే భేదము జీవకర్మానుగుణముగా ప్రకృతి పురుషుల కలయికచే ఏర్పడుచున్నది. ప్రళయ దశలో నామరూపములను వీడి బ్రహ్మం నుండి వేరు చేయుటకు వీలు కాకుండా చేరియుందురు. భిన్న భిన్న పుష్పముల నుండి మకరందమును సేకరించి తేనెటీగ తేనెను తయారు చేయను. ఆ తేనెలో వేరు వేరు రుచులు గల రసము కలిసి ఉన్నను ఎట్లు భేదము తెలియదో అట్లే సమాన గుణములు గల జీవులు ప్రకృతి కూడా పరమాత్మతో చేరి వేరుగా గుర్తింపబడకుండా యుందురు. ఒకే ద్రవ్యము అవస్థలలో భేదం పొందుచుండును. ముందటి అవస్థను వదిలి వేరొక అవస్థను పొందినప్పుడు ముందటి అవస్థ పోవును కనుక దాన్ని వినాశనము అందరు. రెండవ అవస్థ ఉండును కనుక దాన్ని ఉత్పత్తి అందరు. ద్రవ్యము ఒకటియే అవస్థల మార్పుచే పుట్టినది నశించినది అని వ్యవహరించరు. మట్టి ముద్ద కుండగా మారినది అనగా కొత్త కుండ పుట్టలేదు. మట్టి అంతకు ముందున్న ముద్ద అనేది అవస్థ వదిలినది, కొండ అనేది అవస్థను పొందినది. అప్పుడు మట్టి పోయినది, కొండ పుట్టినది అందురు. అంతేగాని మట్టి ఎప్పుడునూ అట్లే ఉండును. అట్లే చేతనాచేతనములతో కూడిన బ్రహ్మము సూక్ష్మ అవస్థను వీడి స్థూల వ్యవస్థను పొందిన నాడు జగత్తు పుట్టినది అందురు. జ్ఞానులు సృష్టి రహస్యం నిరుంగుదురు. నీచే నియమింపబడు ప్రకృతి వశపడి జీవుడు దేహాత్మిబాణంను అనే అహంకారంను పొంది నేను స్వతంత్రుడును అని భ్రమించుచున్నాడు. ఇదే సంసారమునకు హేతువు. ఇది నీచే నియమింపబడు ప్రకృతిచే కలుగును. నేను ఉపాయంగా ఆశ్రయించి భజించే వాళ్లకు నీదే ఎగు మాయ వలన అనగా ప్రకృతి వలన భయము కలగదు. సంసారం నుండి వారు విముక్తులగుదురు. నీ చరణంలో ఉపాయములను నమ్మిన వారు నీకు అనుభవం ముడి వంటిది అయిన కాలమునకు వశపడదు. సంసారం నుండి విడుదల పొందుచున్నారు. మనసు చాలా చంచలమైనది. అట్టి మనసుని యందు లగ్నమే భక్తితో నిలుచుట దుర్లభము. ఇంద్రియములను ప్రాణములను ప్రాణాయామాదులచే నిగ్రహించగలిగిన వారు కూడా మనసును సంపూర్ణముగా తమ వశం నందు ఉంచుకొనలేరు. నీ చరణంలే శరణమని నమ్మక ఇతరోపాయములను ఆశ్రయించడి వారు అనేకములుగా దుఃఖములను పొందుచుందరు. భక్తి కలుగుటకు మనసు ప్రధాన సాధనము. కానీ దాన్ని లొంగదీసుకుంటకు స్వతంత్రంగా ప్రవర్తించేవారు క్లేశంనే పొందుదురు గాని ఫలితమును సాధించలేరు. సంసారమును దాటుటకు మనోనిగ్రహమే ప్రధానము. దాన్ని పొందుటకు గురుపాసనయే ప్రధాన సాధనము. గురుపాసనము చేయని వాడు చుక్కాని నడుపువాడు లేని పడవలో కూర్చుని వాని వలె సముద్రం నా మునుగును గాని దాటలేడు. సర్వసుఖములను భగవదానందమును ఆవిర్భవించుచున్నవి. రసో వైసహ రసం హేవాయం లబ్ధ్వా ఆనందో భవతి. నిరతసే సుఖస్వరూపుడు భగవానుడు, సుఖమును కలిగించువాడు భగవంతుడు అని శృతి చెప్పుచున్నది. ప్రియతముడు భగవానుడు. అంటే భగవాన్ని యందు మనసు నిలిపి వాన్నే భజించేవాళ్లకు స్వజనం చేయగాని బిడ్డల చేయగాని తనకు తాను గాని భార్య చేయగాని ధన గృహాదుల చేయగాని సుఖము కలుగునను భ్రాంతి ఉండదు. ఎక్కడ ఎవరి వలన ఆనందము కలిగినను ఆ ఆనందము భగవాన్ని సంకల్పంచే కలిగినదే గాని తన వలన ఇతరుల వలన కలిగినది కాదని ఎవరు ఎరుగుదురు. అందుచే వారికి గృహపుత్ర భార్యాదుల వలన దుఃఖము కలగదు. ఇట్లు అఖండ ఆనంద స్వరూపుడవు నీవే అని ఎరుంగని వాళ్లకు బిడ్డల వలన భార్య వలన భర్త వలన సుఖము కలుగునని భావన ఉండును. ప్రకృతి సంబంధము చే తనకు సహజమైన జ్ఞానానందంలో మరుగుపడిన వాడు అగును. అర్థము కామము సుఖము కలిగించినవి అని అనుకుందరు. స్వస్వరూపము ఎరింగినవే ఆనందము కాని ఇతరమైన వాటి వలన కలుగనేరదు. ఎవరు నిత్యానంద స్వరూపుడు నిన్ను ఒక్కసారి అని నువ్వు మనసారా తలంతురో అటు వారికి జ్ఞాన వైరాగ్యములను కొల్లగొట్టడి ఇంటి అందు మమకారం ఉండదు. భార్యాభర్తల సంబంధమే పురుషార్థమని వారు భావింపరు. పుణ్యతీర్థములను పుణ్యక్షేత్రములను వారు సేవించుచుందరు. జ్ఞాన వైరాగ్యములు భగవద్భక్తి గల మహాపురుషులు ఇండ్లను వదిలి పుణ్యక్షేత్రములు కూడా పవిత్రత కలిగించుటకు సంచరించుచుందరు. వారు ఋషులు అనగా ఆత్మ పరమాత్మ స్వరూపం దర్శించిన వారు. అందుచే వారికి మదము తొలుగును. వారికి దేహాత్మాభిమానము ఉండదు. మేము స్వతంత్రులము అని బుద్ధి ఉండదు. వారికి హృదయం లేందు సంతతము నీ పాదాంభుజంలో నిలిచి ఉండును. ధ్యానించుచుందురు. అట్టి భగవద్భక్తులు పాదజలము పాపములను పటాపంచలు చేయను. నిత్య సుఖ స్వరూపుడవగు నీవు తమకు ఆత్మగా ఉన్నావని నీకు తాను ప్రపంచము కూడా శరీరమనియు వారు ఎరింగుదరు. జగత్తు నీ శరీరమనియు అది సత్యమైనదనియు ఎరింగి దాన్ని నీ శరీరముగా ప్రేమించి సేవింతురు. జగత్తు సత్యము. కొంతమంది ఈ జగత్తు మిథ్య అనగా అసత్యమని అందరూ పరమాత్మ సత్తు అని చెప్పబడును. అనగా ఆయన పరమాత్మ స్వరూపుడు. అంటే పరమాత్మ నుండి పుట్టిన జగత్తు కూడా సత్తే అగును గాని అసత్తు కానేరదు. సత్యము అయిన దాని నుండి పుట్టిన వస్తువు సత్యమే అగును. బ్రహ్మ సత్యము నుండి పుట్టిన జగత్తు కూడా సత్యమే. సత్యమైన బంగారం నుండి వచ్చిన నగ సత్యము అవుచున్నది కదా. అందుచే కారణం ఎట్టిది అయినచో కార్యము కూడా అట్టిదే అగును. కానీ లోకంలో చైతన్యం గల పురుషు నుండి బయలువెళ్ళిన కేశములు దంతములు సుఖములు అచేతములనగా కనపడుచున్నవి. చైతన్యం లేని గోమయము నుంచి పుట్టిన తేళ్లు చైతన్యంను కలిగి ఉన్నవి. ఇది మనము చూస్తున్నాము.
అందుచే కార్యము కారణము ఒక విధముగానే ఉండును అనుట కుదరదు. స్వప్నంలో అసత్యములకు గజ తురగాదులను చూచుచున్నాము. స్వప్నం వాస్తవముగా జరుగుతున్నది, కానీ అందు కనపడు ఏనుగులు గుర్రములు అపరమార్థములు. అందుచే సత్యముగు బ్రహ్మ నుండి పుట్టిన జగత్తు సత్యమే అగుట యుక్తి సహము కాదు. జగత్తు మిథ్యా అంట యుక్తికే సరిపడను. త్రాడును చూసి పాము అనుకుందము, కొంతసేపు అయిన తర్వాత వాస్తవమగు త్రాడు తెలియగానే పాము నుండి బుద్ధి పోవచ్చున్నది. త్రాడు అంతకు ముందును ఉన్నది, తర్వాతను ఉన్నది. ఏది అట్లు స్థిరంగా నిలిచి ఉండును అది సత్యము, ఏది కొంతసేపు ఉండిపోవును అది మిథ్య. బ్రహ్మ తాడు వంటిది, దాని యందు భ్రాంతి చే జగత్తు కనపడుచున్నది. జగత్తు కొంతసేపు ఉండిపోవచ్చున్నది, బ్రహ్మం ఎప్పుడూనూ ఉన్నది. అందుచే బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య అని తెలియచున్నది. యుక్తి చేయ మాత్రమే గాక ఉపనిషత్తు కూడా భేదం ఉన్నదని భావించిన వాడు మృత్యువును పొందునని చెప్పుచున్నది. అందుచే జగత్తు మిథ్యే అని కొందరు అందరు, కానీ జగత్తు మిథ్య కాదు, సత్యమే. వెనుక కార్యకారణములు ఒకే స్వభావము కలవై ఉండవలని నియమము లేదని శరీరం నుండి పుట్టిన కేశములను నకములను దృష్టాంతముగా చెప్పినారు. అచట పురుషుని నుండి కేశములు నకములు పుట్టవు, అచేతనముకు శరీరం నుండియే పుట్టును. శరీరము అచేతనమే, కేశనకాదులు అచేతనములే. స్వప్నంలో కనపడే పదార్థములను ఈశ్వరుడు సృష్టించును. బయట జగత్తులో కనపడే పదార్థములు అనేకులచే దీర్ఘకాలము అనుభవించుటకు వేరుగా సృష్టించబడినవి. స్వప్నంలో కనపడే పదార్థములను ఒక పురుషుడు మాత్రమే కొంతకాలము మాత్రమే అనుభవించినట్లు ఆ జీవును కర్మానుగుణముగా ఈశ్వరుడు సృష్టించినాడు. వాని కర్మానుభవము పూర్తి కాగానే ఆ పదార్థములు పోవును. అందుచే స్వప్న పదార్థములు కూడా అసత్యములు కావు, అనిత్యములు. సత్యమనగా అది చేయవలసిన పనికి ఉపయోగపడి చేయదగిన పనిని చేయనది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవచ్చే జగత్తు మారుచుండుచే ఎట్లు అనిత్యము అట్లే స్వప్న పదార్థములు కూడా అనిత్యములే గాని అసత్యములు కావు. అవి దేనికి ఉపయోగపడునో ఆ పనికి ఆ సమయమున ఉపయోగపడుచున్నవి. అందుచే జగత్తు వలె స్వప్న పదార్థములు కూడా అనిత్యములే. ఈశ్వరునిచే సృజింపబడిన పదార్థములు అనియు సత్యములే గాని అసత్యములు కావు. ఎల్లప్పుడూ ఉన్న ద్రవ్యము ఒక ప్రయోజనమునకు రూపాంతరము పొంది వేరువేరు పేర్లతో వ్యవహరింపబడును. మట్టి కారణముగా కార్యముగా ఉండును. ఆ ద్రవ్యము ఒకప్పుడు అవస్థల మారుటచే ముద్దలుగా కొండలుగా పాలికలుగా కనపడను. కారణముగా ఉన్నప్పుడు కార్యముగా ఉన్నప్పుడు కూడా ద్రవ్యము ఉన్నది. కొండలో నీటిని తెమ్ము అని చెప్పుటకును నీటిని తెచ్చుటకును ఆ మట్టికే నామరూపములు కలుగుచున్నవి. అందుచే ఒక ద్రవ్యమునకు రెండు అవస్థలు కలుగును. ఒక అవస్థ కార్యముగా ఉండుట, ఒక అవస్థ కారణముగా ఉండుట అనుకొనవలెను. ఒక త్రాడును చూసి పాము అనుకున్నప్పుడు దోషం చే పాము ఉన్నట్లు అనిపించును. వానికి అప్పుడు ఆ పాము ఉండును. దానివల్ల కలుగు భయము కంపము కలుగును. తర్వాత ఇది తాడు పాము కాదు అన్న జ్ఞానము కలుగుగానే పోయినది కనుక పాము ఉన్నది అంటకు వీలు లేదు. ఉన్నది అన్నచో పోదు, లేదు అన్నచో ముందు ఉన్నట్లు కనపడదు. అందుచే ఇది సత్యము అని గాని అసత్యము అని గాని చెప్పుటకు వీలు కాని అనిర్వచనీయము, మిథ్య. జగత్తు కూడా అట్టిదే అని కొందరు అందరు గాని అది పొరపాటు. పాము ఉన్నట్లు కనపడినప్పుడు భ్రాంతి కలిగిన దశలో పాము అను జ్ఞానము ఉండునే గాని పోదు. ఉండకపోయినచో వానికి అప్పుడు కనపడదు. అందుచే ఒకప్పుడు ఉన్నది ఒకప్పుడు లేనిది అవుచున్నది గాని ఒకసారే ఉండుట ఉండకపోవట అను రెండు స్వభావములు ఒక వస్తువునందు ఉండవు. అందుచే జగత్తు ఉన్నది కొంతకాలం తర్వాత లేకుండా పోవును. పాము ఉన్నది అని కొంతసేపు అనిపించును. మరొక జ్ఞానము కలుగుగానే పాము పోయినది. ఉన్నది అని జ్ఞానము కలిగినప్పుడు పాము ఉన్నదే గాని పాము లేనిది కాదు. అందుచేత ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోవుట అసత్యమంటకు హేతువు కాదు. భ్రాంతిచే పాము కనపడినప్పుడు పాము కనపడుచున్నది కానీ లేదు అని తెలిసినచో, లేని పాము కనపడుచున్నది అని తెలిసినచో అది భ్రాంతి. అది భ్రాంతి కాదు, అది బాధింపబడిన అవసరం లేదు. దానిచే భయము కంపము కలుగగానే కలుగదు. అది నిజమైన పాముగానే వానికి కనపడును. పాము కనపడుట ఒక కాలమునందు, అది బాధింపబడుట వేరొక కాలమునందు జరుగుచున్నవి. ఆ వస్తువు అనిత్యమని తెలియవలను గాని అసత్యమని తెలియరాదు. అందుచే ఎల్లప్పుడూ ఉండక ఒకప్పుడు కనపడి ఒకప్పుడు కనపడకుండాటచే జగత్తునకు అసత్యత్వమును అనగా మిథ్యాత్వమును కల్పించుట యుక్తికి సరిపడదు. అందుచేత కారణ కార్యములు సత్యమే, బ్రహ్మ సత్యము. బ్రహ్మ నుండి పుట్టిన జగత్తు కూడా సత్యమే. కానీ జగత్తుకు కనపడే నామరూపములు నిత్యములు కావు, సత్యములే. రెండునూ సత్యములే అయినచో పుట్టుట ఏమి అంతకు ముందు ఉన్నదా అన్న సందేహం కలుగును. ఉపనిషత్తు నానాత్వము లేదని చెప్పుచున్నది కదా. అందుచే భేదం అసత్యమని కొందరు అనుకొనుచుందరు. ఆ శృతికి అర్థము జగత్తునకు భేదం లేదని తెలుపుటే. భేదం లేదు అన్నది కానీ అది లేదని చెప్పలేదు. కార్యకారణకు భేదం లేదని దాని అర్థము. సృష్టికి ముందు ఇప్పుడు మనకు కనపడు
నామరూపములు గల ప్రకృతి అనే ద్రవ్యము ఉన్నది, కానీ అప్పుడు ప్రకృతికి నామరూపములు లేవు. జీవులకు శరీర సంబంధము లేదు. వీరందరూ ప్రకృతితో కలిసి ఏకమే బ్రహ్మను చేరి ఉండి విడదీయుటకు వీలుకాక కలిసి ఉందరు. అప్పుడు నామరూపములు లేని ప్రకృతి, శరీరం లేని జీవులు పెంచీకటి వలె తెలుసుకుంటకు వీలు కాకుండా బ్రహ్మంతో చేరి ఉండును. బ్రహ్మము ఒకటే ఉన్నదని చెప్పుటకు వీలుగా ఉన్నది. ఇవి దానితో వేరు చేయుటకు వీలుగాక కలిసి ఉండును. సృష్టి జరిగినప్పుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అగు బ్రహ్మము తనతో ఇంతకాలము విడదీయుటకు వీలుకాక నామరూపములు లేక పెంచీకటి వలె కలిసి ఉన్న ప్రకృతిని మార్చవలనని సంకల్పించును. ప్రకృతి స్థూలమగును. జీవుల కర్మానుగుణముగా ఆ శరీరంలో ఆ బ్రహ్మచేతనే ప్రవేశింపజేయబడుదురు. అప్పుడు బ్రహ్మము కూడా తాను లేని జీవులు నిలిచి ఉండరు కనుక వారితో తాను కూడా ఆ శరీరంలో ప్రవేశించును. ఇప్పుడు జగత్తు ఏర్పడను. దేవ తిరియక్కు మనుష్య స్థావర శరీర భేదములతో బ్రహ్మము తనలో వ్యాపించి ఉన్న జీవులు స్థూలముగా లోకమున కనపడుదురు, కదులుచుందురు. మనము చూచునట్టి పదార్థములలో ప్రకృతిలో చేరిన జీవునితో కూడిన బ్రహ్మమే ఉండును. బ్రహ్మంలోన వ్యాపించి ఉండకుండా తనంత తానుగా ఉండగల వస్తువు ఏ ఒక్కటి లేదు. బ్రహ్మ ఆత్మగా లేని పదార్థము లేదు కనుక అన్ని పదార్థములు బ్రహ్మాత్మకములే. బ్రహ్మాత్మకము కాని పదార్థము ఏదియూ ఉండదు. అవి బ్రహ్మం లేకుండా ఉండగలిగినవి కావు. ఎవడు ఈ పదార్థములను వేరని, ఈ పదార్థములను స్వతంత్రమని భావించునో వానికి జ్ఞానము అంతరించినట్లే. వానికి కార్యస్వరూపము తెలియదు. అందుచే శృతి భేదం లేదని చెప్పుట బ్రహ్మాత్మకము గాని భేదం లేదని చెప్పుట కాదు. కారణమునకు కార్యమునకు భేదం లేదు అని చెప్పుటగా గుర్తించవలెను. కారణ రూపమున ఉన్నప్పుడు నామరూపములు లేక సూక్ష్మావస్థను పొంది ఉన్న ప్రకృతి జీవులను విడదీయుటకు వీలు కాకుండా తనతో చేరి ఉన్న బ్రహ్మమే ఉన్నది. కార్యమే స్థూలముగా జగత్తు కనపడినప్పుడు కూడా నామరూపములు గల ప్రకృతితో చేరిన జీవులతో కూడిన బ్రహ్మమే ఉన్నది. అందుచే కారణము కార్యము కూడా ఒకటియే, భేదము లేదు. సృష్టికి ముందు సత్యమే, తర్వాతను సత్యమే. చాందోగ్యోపనిషత్తునందు సద్విదాధ్య ప్రకారంన సృష్టి ప్రక్రియ తెలుపబడినది. అచ్చట కుమారుడు వేదమంతయు అధ్యయనం చేసి తండ్రి వద్దకు రాగా, తండ్రి ఒకదాన్ని ఎరిగిన అన్నిటినీ ఎరుగనట్లు అగును, ఒకదాన్ని విన్నా అనినట్లు వినినట్లు అగును. అట్టి తత్వమును గూర్చి తెలుసుకుంటేవా అని కుమారుని ప్రశ్నించను. కుమారునకు ఈ రహస్యం తెలియలేదు. కారణం గూర్చి తెలిసిన కార్యమును తెలుసుకుంటకు వేరు ప్రయత్నము అక్కరలేకనే తెలియను. కార్యకారణములు భిన్న ద్రవ్యములు కావు, ఒకే ద్రవ్యము అని బోధపరచుటకు లోక దృష్టాంతం మట్టి ముద్దను బంగారంను చూపినాడు. ఒకే మట్టి ముద్దతో కుండలు పాలికలు చేయబడుచున్నవి. ఒకే బంగారపు ముద్దతో రకరకములైన నగలు చేయబడుచున్నవి. మట్టి నుండియే వచ్చినవి అని తెలిసినచో ఈ కనపడినవి అన్నీ మట్టియే అని తెలియను. వాటిని లోకంలో వినియోగించుటకు భిన్న భిన్న రూపంలో కల్పించబడినవి, వేరు వేరు పేర్లతో పిలువబడుచున్నవి. అంతేకాని నామరూప భేదంచే ద్రవ్యము భిన్నము కాదు. కారణము కార్యము ఒకే ద్రవ్యము కాన కారణమును ఎరింగినచో రకరకములైన కార్యవస్తువులు అని తెలియవని లోక దృష్టాంతము తెలిపాను. ఇచ్చట తండ్రి అభిప్రాయము కారణము సత్యమే, కార్యము అసత్యము అని చెప్పుట కాదు. మట్టి సత్యమే, కుండలు పాలికలు సత్యమే. కానీ మట్టి ముద్దగా ఉన్నది కారణముగా ఉన్నప్పుడు నామరూపములచే భేదము కలిగి అదే అనేక కార్యములుగా కనపడుచున్నది. కానీ మట్టి ముద్దగానున్నది కారణముగానున్నప్పుడు నామరూపములచే భేదము కలిగి అది అనేక కార్యములుగా కనపడుచున్నది. కారణము సత్యమే, కార్యము సత్యమే. నామరూప సంబంధముచే కార్యము కారణము కంటే భిన్నము కాదు అని చెప్పవలనని తండ్రి ఉద్దేశము. బ్రహ్మము కారణము, జగత్తు కార్యము. బ్రహ్మమునందు ఇప్పుడు కనపడుచున్న నామరూపములు లేవు. జగత్తులో నామరూపంలో కనపడుచున్నవి. ఆ నామరూపములు తొలగినచో ఈ భిన్న భిన్న పదార్థములుగా ఉన్నవి అన్నీ ఒకటే అగును అని గ్రహించుటకు చెప్పిన దృష్టాంతమును సరిగా అర్థం చేసుకొనలేక బ్రహ్మ సత్యము జగత్తు అసత్యమని చెప్పుటకు ఈ దృష్టాంతము ఒసంగినారని కొందరు భావించుచుందరు. అది ఆ ఉపనిషత్తు యొక్క అభిప్రాయం కాదు. అచ్చట ముందు చేస్తున్న ప్రతిజ్ఞ ఒకదాన్ని ఎరింగిన అన్నిటినీ ఎరుంగవచ్చునని, ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అని ఒకటి కారణము, అనేకములు కార్యములు. ఒకదాని స్వరూపమును స్వభావమును ఎరింగిన నాడు నామరూపములచే భిన్నములైనను కార్యములందు ఆ ద్రవ్యమే ఉన్నదని గుర్తింపనులని తండ్రి ఉద్దేశము. అంతేగాని కారణము మాత్రమే ఉండునది, కార్యములు లేనివి అని చెప్పుట కాదు. అట్లు అయినచో ఒకటి తెలిసినచో అన్నయు తెలియను అనడు, ఒకటి తెలిసినచో అన్నయు లేనివి అని తెలియను అని ఉండును. దృష్టాంతంలో మట్టి ముద్ద ఘటములో పాలికలు ఇచ్చినాడు. ఇచ్చట మట్టి ముద్ద యొక్క స్వరూపమును స్వభావమును ఎరిగినచో వేరు వేరు రూపములతోనున్న కార్యములందు ఆ ద్రవ్యమే ఉండును కనుక వాని స్వరూపము స్వభావము అడ్డదే అని గుర్తింపవచ్చునని ఆ దృష్టాంతమును ఇచ్చినాడు. కానీ ఇచ్చట మట్టి సత్యము, కుండలు పాలికలు అసత్యములు కావు. అది ఏకము, ఇవి అనేకములు. ఈ అనేకత్వమునకు కారణం
ఏమని ఎరుంగవన్నని ఆ బ్రహ్మ పదార్థం నుండి సృష్టి ఎట్లు వచ్చినదో వివరించినాడు. ఈ ప్రతిజ్ఞన దృష్టాంతమును అర్థం చేసుకొనలేని వారు బ్రహ్మ సత్యము జగత్తు అసత్యము అని చెప్పుచుందరు. సూక్ష్మమైన నామరూప విభాగం లేని అచేతనమగు ప్రకృతియు జ్ఞానము గల జీవులను సృష్టికి ముందు తర్వాత కూడా బ్రహ్మతో ఒక ద్రవ్యంతో గుణముల వలె విడదీయుటకు వీలు కాకుండా చేరియుండు వారే. సూక్ష్మ చేతన చేతన విశిష్ట బ్రహ్మము కారణము, స్థూల చేతన చేతన విశిష్ట బ్రహ్మము కార్యము. అప్పుడు చేతన చేతనములు సూక్ష్మావస్థ ఎందు ఉన్నవి, ఇప్పుడు స్థూల వ్యవస్థ నందినవి. అందుచే ఎల్లప్పుడూ చేతనులు అచేతనులు బ్రహ్మతో కూడియే ఉండును. వారు ఎప్పుడునూ సత్యమై ఉండేవారే కానీ లేనిది కాదు, లేనివారు కారు. దీన్ని ఎరుంగుటయే బ్రహ్మజ్ఞానమని ఉపనిషత్తు చెప్పినది. భగవానుకు జీవులకు ప్రకృతికి కూడా 3 కాలముల యందు ఉండుట సమానమే అయినచో ప్రకృతి భగవాన్ని ఎన్నడూ వీడి ఉండదు. అనినచో ప్రకృతితో కూడిన జీవునకు జ్ఞాన సంకోచము కలుగుచున్నది. సత్వరజస్తమో గుణముల ప్రభావము జీవులపై బలుచున్నది. అట్లే భగవానుడు కూడా ప్రకృతి గుణములకు లొంగిన వాడే ఉండవలదా అని సందేహము కలుగును. కానీ జీవుడు ప్రకృతిచే బంధింపబడి ప్రకృతి పరిణామములను దేవ మనుష్యాది శరీరములను పొందుచున్నాడు. అందుచే జ్ఞానము సంకుచితమై ఉండును. దేహమును తాను అని భ్రమించును. శబ్దాది విషయములను అనుభవించుచు దేహమునుకున్న స్థూలత్వము మొదలగు ధర్మములు తనకు ఉండునని భావించును. ఆ శరీరము శిథిలమైనప్పుడు వీడినప్పుడు తానే మరించినట్లు భావించును. దీని అంతకు కారణము జీవుడు ప్రకృతి వశమున ఉండుట. భగవానుడు శరీరంలో ఉన్నను తన జ్ఞాన ఐశ్వర్యాది శక్తులను సంకోచము లేక శరీర సంబంధము ఉన్నను పరిమితి లేకుండా అపరిచ్ఛిన్నమగు గుణములు కలవాడియే ఉండును. భగవాన్ని జ్ఞానము ప్రకృతి సంబంధము చే మూతపడదు. ఒకప్పుడు వికసించినది కాదు, ఎల్లప్పుడూ ఏకరూపముగా ప్రకాశించుచుండును. పాము శరీర సంబంధమును వదిలి ఆ శరీరంలోనే ఉన్నప్పుడు ఆ పొర శరీరము వలె కనపడుచున్నను ఆ పామునకు ఎట్లు అంటదో అట్లే భగవానుడు ప్రకృతి వికారంలో అనేది శరీరంలో ఉన్నను దాన్ని తన ఇచ్చటే అంటకుండా ఉండి వదలగలడు. అపరిచ్ఛిన్నుడు ప్రకాశ స్వరూపుడు అగుచు తన స్వరూపమును గాని స్వభావమును గాని మార్పు లేకుండా తన సంకల్పము చేత ఉండును కనుక తాను ఎల్లప్పుడూ తన గొప్పదనమును వీడక పూజింపబడుచునే ఉండును. జీవులకు కర్మానుగుణముగా శరీర బంధములు కలుగుగానే వారికి సహజముగు గుణములు సంకోచము నందును. వారు మరలా వేరొక ప్రయోజనమును కాంక్షింపక భగవాన్నే ధ్యానించినచో స్వస్వరూపమును పొందుదురు. కొందరు యోగాభ్యాసముచో మనసు నిగ్రహించుకుని భగవాన్ని ధ్యానించుచున్నను హృదయంలోనున్న కోరికలను మూలముగా వాసనను బెదిరించుకునలేని వారు తమ హృదయంలోనే నివసించి ఉన్న భగవాన్ని ఎరుంగజాలరు. ఒక వ్యక్తి మెడలో మణిని ధరించినాడు, కానీ కొంతకాలంలో తాను మణిని ధరించినాన్ని మరిచి ఆ మణి ఎచ్చటున్నదో అని వెతకనారంభించెను. మెడలో దాల్చిన మణిని మరిచిన వాడు ఎట్టివాడో తనలోనున్న భగవాన్ని విస్మరించి ఇతర సాధనములచే సుఖమును అన్వేషించిన వాడు అట్టివాడే. ప్రాణములను ఇంద్రియములనే తృప్తిపరచుకొనుచు యోగాభ్యాసమును ప్రవర్తించే వాళ్లకు ఈ లోకమునకు పైలోకమునకు కూడా దుఃఖమే కలుగును. లోకములో భోగములు పుష్కలముగా ఉన్నను మరణింతురేమో అన్న భయముతో దుఃఖమునందుచున్నారు. పైలోకమున నీ పాదములను అందక ఆ లోకములందుల సుఖమును అనుభవించుచున్నను మరలా ఆ సుఖములు పుణ్యము పూర్తి కాగానే ఆగిపోవునని దుఃఖముతోనే ఉందురు. కావున ఈ లోకంలో భోగములను కాంక్షించి గాని పైలోకంలో సుఖములను కాంక్షించి గాని యోగము ధ్యానము చేయువారు దుఃఖమనే పొందుచుందురు. ఎవరు మరొక ప్రయోజనమును కోరక నిన్నే ప్రేమతో ధ్యానించుచుందురో తాము చేయు కర్మలను నీ సేవగా ఆచరింతురో వారు ఈ లోకమున పైలోకమునను సుఖమునే పొందుదురు. వారు వాస్తవ స్వరూపమును ఎరింగిన వారు. భోగము కొరకు గాని ఆత్మజ్ఞానము కొరకు గాని వారు నిన్ను ధ్యానించడి వారు కారు. వారిని జ్ఞానులందరూ అట్టివారు తమ చేయు పుణ్యపాపముల ఫలముగా లభించే సుఖదుఖముల సంబంధమును భావింపరు. సుఖము అనుభవించినను దుఃఖములను అనుభవించినను పూర్వజన్మ ఫలముగా భగవానుడే అనుభవింపజేసి శరీర అవసానమున తనను చేర్చుకున్న వారి విశ్వాసము అట్లే ఈ లోకంలో తమను ప్రశంసించినను నిందించినను సమముగానే భావింతరు, పొంగరు, కృంగరు. ఈ లోకంలో వారు ఎల్లప్పుడూ నీ గుణములనే గానము చేయొచ్చు, నీ కథామృతమునే పానము చేయొచ్చు, ఆనందమునే అనుభవించుచుందురు. వారు ఈ లోకమున నిన్నే స్మరించుట చేత కీర్తించుట చేత నీ కథలనే చెప్పుకొనుచు వినుచుండుట చేత ఉరులు తెలియని ఆనందముతో అనుభవింతురు గాని పుణ్యపాపములు చేయగలుగు సుఖదుఖములను గాని తమ స్తుతించి నిందించడి మాటలకు గాని వశపడి ఉండరు. ఇట్లు శృతులన్నీ భగవాన్ని తమ బుద్ధికి తగినట్లు స్తుతించి భగవాన్ని మహత్యమును ఎవరికి చెప్పుటకు వీలు అగునది కాదని స్తోత్రమును చేయుచున్నవి.
నీవు అపరచన స్వరూప స్వభావంలో కలవాడు అవుటచే ఓ ప్రభువు నిన్ను బ్రహ్మేంద్రాదులు కూడా వాస్తవంగా ఎరుంగలేరు. ఇంకా మనుషులు ఎరుంగజాలరు అంత చెప్పవలెనా? నీ రోమ కుప్పములలో ఒక్కొక్క దానిలో 7 ఆరవణములతో కూడిన బ్రహ్మాండములు ఎన్నో సంచరించుచున్నవి. ఆకాశంలో పక్షులు సంచరించుచున్నట్లు, ధూళికణములు సంచరించుచున్నట్లు గొప్పవి తక్కువ అని భేదం లేక సకల పదార్థములు నీ యందు సంచరించుచున్నవి. నిన్ను ఇట్టివాడవు అని చెప్పుట సాధ్యపడదు కనుక వేదంలో ప్రకృతి పురుషులు వంటి వాడవు కావని, వాటితో సామ్యము నీకు లేదని చెప్పుట సకల వస్తుజాలము కంటే భిన్నముగా పేర్కొనుచున్నవి. చేతనంలో గాని అచేతనంలో గాని నీతో పోల్చదగిన వారు గాని నీకంటే అధికులు గాని లేరని చెప్పుటికే గాని నీ స్వరూపం ఇట్టిది, నీ స్వభావం ఇట్టిది ఇంత మాత్రమని వేదంలో కూడా చెప్పజాలవు. ఇట్లు మరీచాదులు సనందులు చెప్పిన శృతిగీతముల ద్వారా భగవత్ స్వరూపంను ఎరింగి యథార్థ జ్ఞానమును పొంది సనందుని ఆరాధించిరి. ఈ శృతి గీతములు శృతి పురాణ ఉపనిషత్తు సారభూతమైన విషయమును ప్రతిపాదించినవి. నారద, ఆత్మస్వరూపమును నిరూపించు ఈ సంవాదము మానవుల్లో కలిగిన కామములను దహించివేయును. ఈ స్తోత్రమును నీవు ధరించి నీ ఇష్టం వచ్చినట్టు లోకంలో సంచరించుచుండుము అని భద్రికాశ్రమంలో ఉన్న నారాయణుడు ఉపదేశించాను. ఈ శృతిగీతములను నారదుడు విని మనసును కలిగిన సందేహములను తీర్చి పూర్ణమైన మనసుతో వీరిని ఉపదేశించిన గురువుకు నారాయణునితో ఇట్లు పలుకుచున్నాడు. కృష్ణ, నీవు సర్వలోక సుఖకరుడు. నీవే లోకమునకు సులభుడువై ఆనందమును ఇచ్చున్న వాడవై కర్మకు వశపడని రూపము దాల్చి ఈ లోకమును సంచరించుచుందువు. సర్వభూతములకు మోక్షమును వసుంగుట కొరకు వారికి అపేక్షితమైన విద్యల్ని వసంగి ఆనందమును కలిగించుచుందువు అని నారాయణను స్తుతించి నిర్మలమైన అంతఃకరణములు గల నారాయణుని నరుణ్ణి నమస్కరించి వారి ఆజ్ఞలను తీసుకొని నారదుడు వ్యాస మహర్షి ఆశ్రమంలోకి ఏగెను. వ్యాస భగవానుడు ఆసనము సంగి అర్చించెను. అప్పుడు నారదుడు నారాయణు నుండి తాను వినిన పై వేదస్థుతిని వ్యాస భగవానునికి ఉపదేశించెను. ఓ పరీక్షన్ మహారాజా, మా తండ్రి గారు వ్యాసుల వారు నాకు దాన్ని ఉపదేశింపగా ఈనాడు నీవు అడిగిన ప్రశ్నకు సమాధానముగా నీకు వినిపించితిని. బ్రహ్మ నిర్గుణుడు కదా, వేదములు ఆ బ్రహ్మను ఎట్లు ప్రతిపాదించును? నిర్గుణుడు అగవాని యందు శబ్దము ప్రసరింపదు కదా అను సందేహము నీ మనసున తీరియుండును. శృతుల సారముగా వచ్చిన ఈ స్తోత్రముచే మనం ఎరుంగదగిన విషయము ఇదియే. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు ఎవని సంకల్పముచో జరుగుచున్నవో, ప్రకృతి పురుషులు ఎవడిలోన వ్యాపించి నియమించువాడో, మహాతత్వమును మొదలుకొని పృథ్వీ వరకు గల సమస్త సృష్టిని చతుర్ముఖులను జీవుల్లో ప్రవేశించి ఎవడు చేసెనో, ఎవడు సకల శరీరధారులను నియమించెనో, ఎవడు చతుర్ముఖ బ్రహ్మచే అధ్యయనము చేయబడిన వేద సంహితలను ప్రవర్తింపజేసినాడో, గూటిలో చేరి పక్షి కొంతకాలము గూటిలో నిద్రించి దాన్ని వీడి ఆకాశమునకు ఎట్లు ఎగురునో, కర్మశేషముచే శరీరంలో ప్రవేశించిన జీవులు శరీరమును వదిలి పరంజ్యోతి స్వరూపుడగు యవనిని పొంది స్వస్వరూపంతో ప్రకాశింతురో, మోక్ష ప్రదానముచే సంసారిక దుఃఖములను ఎవడు తొలగించుచున్నాడో అట్టి హరిని నిత్యము ధ్యానించవలను. ఇది సకల శృతి సారము. పరీక్షిత్తు శివకేశుల మధ్య స్వభావభేదమును చూచి కొందరకు సందేహము కలుగుచుండునని దాన్ని విశదపరచుటకు ఇట్లా ప్రశ్నించుచున్నాడు. శివుడు బాహ్యముగు రూపమున అమంగళముగా కనపడుచుండెను. కానీ దేవాసుర మనుష్యులలో పరమశివుణ్ణి ఆరాధించువారు ధనవంతులు, భోగములు గలవారు అగుచున్నారు. లక్ష్మీపతి అని పేర్కొనబడిన శ్రీహరిని ఆరాధించు భక్తులు ధనము లేని వరే కనపడుచుందురు. అమంగళముగు రూపము గల శివుణ్ణి ఆరాధించిన వారు భాగ్యశాలురు అగుట, ఐశ్వర్యాది దేవతకు లక్ష్మీదేవిని తన వశమందు ఉంచుకొన్న శ్రీహరిని సేవించిన వారు దరిద్రులు అగుట విరుద్ధముగా ఉన్నది. దీనికి కారణమేమో తెలియజేయగోరుచున్నాను. పరీక్షిత్తు ఇట్లా ప్రశ్నింపగా సుఖయోగి ఇట్లా వివరించుచున్నాడు. శివుడు భక్తితో కూడి ఉన్నవాడై ఎల్లవేళలా సాత్విక రాజస తామస అహంకారములకు అధిష్టాన దేవతా స్వరూపుడే ఉండును. శివునిచే అధిష్ఠింపబడిన ఆ 3 విధములకు అహంకారముల నుండి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనసు, పంచభూతములకు మూలముకు తన్మాత్రలు కూడా వచ్చుచున్నవి. అందుచే రుద్రుడు ఈ సకల విభూతులకు అధిష్టాన దైవము ఒకటిచే అతడు వసంగగలిగినది ఐశ్వర్యము. అందుచేత వారిని ఆరాధించిన వారు ఐశ్వర్యము నందుదురు. శ్రీహరి సత్వరజస్తమో గుణములకు అధీనుడు గాడు. జ్ఞానాది షడ్గుణములతో పూర్ణుడు. జడమగు ప్రకృతి కంటే చైతన్యము గల జీవుల కంటే పరుడు. అందుచే అతడు సర్వజ్ఞుడు. సర్వద్రష్టతను ఆరాధించే వాళ్లకు ప్రకృతి సంబంధమును మరలా కలుగునట్లు చేయును. ప్రకృతి సంబంధమును మరలా వసంగినచో నిత్య దరిద్రులయ్యి యాచించుచునే ఉందురని ఎవని నేను అనుగ్రహింతును, వాని ధనమును నేను క్రమక్రమంగా అపహరింతును. ధనము లేకపోగానే బంధువులు అందరూ వాణ్ణి వదిలివేయుదురు. ధనము లేకపోగానే అతడు చేయు ప్రయత్నములన్నయో ఫలింపవు.
ఫలింపక సంసారికమైన విషయములపై ఆశ తగ్గి వైరాగ్యం ఏర్పడును. అప్పుడు నా భక్తులతో మైత్రి కలిగి వారిని ప్రేమించి వారిచే ప్రేమింపబడును. అప్పుడు వారికి నా స్వరూపము గోచరమగునట్లు చేయుదును. చాలా శ్రమతో ఆరాధింపదగిన నన్ను వానికి సులభముగా లభింపజేతును. అప్పుడు అతడు ఇతర దేవతలు ఇచ్చడి విషయభోగములను లోకములను కాంక్షింపక నన్నే సేవించును. నేను ఆరాధింప సులభులను కానని కొందరు ఇతర దేవతలను ఆరాధింతురు. పరమశివుడు అసుతోషుడు అనగా అల్పసంతోషి. అతడు వారికి ఐశ్వర్యమును రాజ్యమును ఒసుంగును. వాని వలన వరము పొందిన వారు వాణ్ణే మరుతురు, వాణ్ణే అవమానింతురు. బ్రహ్మరుద్రాదులు నిగ్రహము చూపుటలోను అనుగ్రహము చూపుటలోను చాలా శీఘ్రగతి గలవారు. వారి శాప ప్రసాదములు సజ్జహ ఫలమును ఒసుంగును గాని వాని వలన వారే ఒకప్పుడు బాధలను పొందినను పొందుచుందురు. దీనికి దృష్టాంతముగా ఒక పురాతనమగు ఇతిహాసమును చెప్పెదను వినుము. శకుని కుమారుడు వృకుడు అను అసురుడు నారదుని దగ్గరికేగి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో శీఘ్రంగా సంతోషించి వరమును వసుంగువాడు ఎవడు అని ప్రశ్నించను. నారదుడు రుద్రుడు అసుతోషుడు అల్పమైన గుణమును చూచి అనుగ్రహించువాడు, అల్పముగా అపరాధములను చూచి శిక్షించువాడు కూడా అతడే. పూర్వము రావణాసురునకు బాణాసురునకు తన పట్టణమునకు రుద్రుని కాపలాదారునిగా నియమించుకొనెను. అందుచే నీవు స్వల్పమైన భక్తిని చూపిన లొంగువాడే శివుడే అని చెప్పగా ఆ వృకాసురుడు పరమశివుని కూర్చి తపస్సు చేసి తన శరీరమందలి మాంసమును అగ్నిలో హోమము చేసి అప్పుడు కూడా శివుడు అనుగ్రహించకపోవటిచే నిర్వేదమును పొంది 7వ నాడు తన శిరస్సును కత్తితో ఛేదించుకొని సిద్ధపడెను. పరమదయాలవగు రుద్రుడు అగ్నియే మూర్తిభవించినట్లు ఆ అగ్ని హోమం నుండి ఆవిర్భవించి తన 2 చేతులతో ఆ వృకాసురుని పొదివి పట్టి తలను నరుకుకొనకుండా అడ్డగించెను. ఆ పరమశివుని స్పర్శ చే అతని శరీరము పూర్వం వలె ఉండెను. అప్పుడు రుద్రుడు నీకు కావలసిన వరమును కోరుకొనము ఇచ్చెదను. కేవలము జలము అర్పించినంత మాత్రము చే సంతృష్టి చెందువాడను నేను. నీవు వ్యర్థముగా శరీరము ఛేదించుకొని ఉద్యమించితే వరమును కోరుకొనము వసంగిదను అనెను. ఈ పాపాత్మలు వృకాసురుడు సర్వభూతములకు భయజనకమగు వరమును కోరుకొనెను. ఎవని శిరమున నా చేతిని ఉంచిన వారు చనిపోవలెను అని కోరిన రుద్రుడు ఆ వరము లోకమునకు హాని కలిగించుచున్నది నేను మనసున బాధపడి సరే ఇచ్చేదును అని నవ్వుచూ పాముకు అమృతం వసంగినట్లు వసంగెను. ఆ వరము సత్యముగా నెరవేరునో లేదో అని పరీక్షించుటకు ఒకనాడు ఆ వృకాసురుడు పరమశివుని శిరమునందే హస్తమును ఉంచుటకు సిద్ధపడెను. తాను చేసిన తప్పునకు తాను పశ్చాత్తాప్తుడయ్యను. శివుడు వాడిని తప్పించుకొంటకు ముందు పారిపోచుండగా ఆ అసురుడు వెనుకపడెను. శివుడు అన్ని దిక్కులకు పరుగులెత్తెను. బ్రహ్మేంద్రాదులు కూడా దానికి ప్రతిక్రియగా చేయజాలకపోగా ప్రకృతికి ఆవల నుండి ప్రకాశవంతముకు వైకుంఠమున విష్ణులోకమునకు రుద్రుడు వెళ్ళెను. అచ్చట నారాయణుడు నివసించి ఉండెను. నారాయణుడు రుద్రుని ఆ అసురుని చూసి ఒక బ్రహ్మచారి రూపుని దాల్చి దూరము నుండి వారికి ఎదురేగను. మేకల అజినము దండము ధరించి ఆ వృకాసుని ఆశీర్వదించెను. ఆ వృకాసురునితో ఈ శరీరం సకల కామములను సాధించు సాధనము. దీన్ని ఇంత శ్రమింపజేసి ఇంత దూరం వచ్చితివి బడ్లితివి శ్రమ పడకము. నీ కోరికను నేను వినదగినది అయినచో చెప్పుము. మానవుడు తనను సాధించవలసిన ప్రయోజనమును తన ఆప్తులతో ఆలోచించి చేయవలను కదా అని భగవానుడు అడుగుగా అమృతవర్షియకు నారాయణుని మాటలు విని శ్రమ తీరిన వాడే వృకాసురుడు ఇట్లు పలికెను. రుద్రుడు నాకు వరము ఇచ్చినాడు, కానీ దాన్ని పరీక్షించుకుంటకు అవకాశం ఇచ్చట్లేదని జరిగిన దాన్ని వివరించినాడు. అప్పుడు భగవానుడు రుద్రుడు దక్షిణ శాపము చే పిశాచత్వమును పొందెను. అతడు ప్రేత పిశాచములకు అధిపతి. వాని మాటలను నమ్మరాదు. అతని మాట యందు నమ్మకము లేదు కదా. నీ హస్తమును ఉంచినచో నశించునో లేదో అని సందేహమును తీర్చుకుంటకు నీ హస్తమును నీ శిరముననే ఉంచుకొనుము. అతని వాక్యము అసత్యమే అగును కనుక నీవు చనిపోవు. వెంటనే ఆ అసత్య వాక్యమును పలికిన రుద్రుని చంపివేయము. అతడు ఇట్టి అసత్యములు మారి పలుకుకుండగాక అనెను. ఇట్లు భగవానుడు మధురమగు సుకుమారముగా మాట్లాడిన మాటలకు పరవశించిన అసురుడు ఆ మాటలచే ఒళ్ళు మరిచి తన చేతిని తన శిరస్సుపై ఉంచుకొనెను. వెంటనే అతని శిరస్సు భిన్నమై వజ్రపాతము చే నేల కూలినట్లు అతడు నేల కూలెను. ఆకాశంన జయసాధు అనే శబ్దంలో వినవచ్చెను. వృకాసుడు చనిపోయినాడని సంతోషంతో దేవతలు పుష్పవర్షంను కురిపించిరి. శివుడు కృష్ణ ప్రసిద్ధి నుండి బయలుపెడెను. అప్పుడు పురుషోత్తముడు ఆ రుద్రుణ్ణి చేరి మహాదేవ, ఈ పాపాత్ముడు తన పాపము చేతానే మడిసినాడు. పెద్దలేడు అపరాధం చేసినవాడు ఎట్టివాడు ఆయన్నో క్షేమమును అందడు. అట్టిచో జగద్రోగు నీయందు తప్పు చేసినవాడు ఎట్లు సుఖముగా నుండును అనెను. వాద్మనోగోచరము గాని మహిమగల శ్రీహరి మహత్యమును ఈ వృత్తాంతమును ప్రకాశింపజేసినది. శ్రీహరికి పరమశివునికి గల తారతమ్యమును దీనిచే మనకు తెలియను. భౌతికములైన ఐశ్వర్యములను వసంగగలవాడు అసుతోషుడు రుద్రుడు. శాశ్వతమగు మోక్షమును వసంగగలవాడు శ్రీహరి. బ్రహ్మకు గాని శివునికి గాని వారిచ్చిన వరములచే ఆపద కలిగినప్పుడు రక్షించువాడు శ్రీహరియే. ఈ గిరీశ మోక్ష వృత్తాంతమును
వినినవాడు చెప్పినవాడు సంసార బంధమును విడిచి శత్రుభయము లేక సుఖమునందును. బ్రహ్మర్షులందరూ సరస్వతీ నదీ తీరంలో ఒకప్పుడు సత్రయాగం ఆచరించుచుండిరి. అప్పుడు సకల జగత్ కారణమైన మోక్షప్రదుడగు పరుడు ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయములను చేయువారులు కదా. వారు ఇంద్రాది దేవతల కంటే అధికులు కదా. వీరు ముగ్గురులో ఎవరు పరుడో ఎరుంగవలని వారికి కోరిక కలిగను. అప్పుడు బ్రహ్మకుమారుడు భృగు మహర్షిని ఆహ్వానించి వారి మహాత్మ్యమును తెలుసుకొని రావాలని నియమించిరి. ఆ భృగు మహర్షి ముందుగా చతుర్ముఖ బ్రహ్మసభకేగెను. అతని మనస్థితిని పరీక్షించుటకు స్తోత్రము చేయక మౌనంతో సభలో చేరి నిలిచి ఉండెను. బ్రహ్మగారికి తన కుమారుడు తన నాదరము చేసినాడని కోపం వచ్చెను. బ్రహ్మ తన మనసులో కోపము తనలో వెలిసిన వివేకము చే చల్లార్చుకొనెను. అగ్ని నుండి పుట్టిన నీరు అగ్నిని చల్లార్చినట్లు కుమారుడు అవుడిచే చతుర్ముఖుడి కోపం ఉపశమించెను. భృగువు కైలాసమును కేగెను. రుద్రుడు తన ఆసనం నుండి లేచి తన సోదరుడు సంతోషంతో భృగువును ఆలింగనము చేసుకునవలని ముందుకు వచ్చెను. భృగువు, నీవు ఉన్మార్గవర్గివి, అందుచే నన్ను స్పృశింపకము అని కౌగలించుకుంటూ సమ్మతించలేదు. త్రిలోచనుకు ఆగ్రహము పెళ్ళబిగి శూలంని ఎత్తి భృగుని చంపవలని సిద్ధపడెను. అప్పుడు పార్వతీదేవి మహాదేవుని పాదములపై పడి భృగు మహర్షిని చంపరాదని వారించెను. భృగు మహర్షి కైలాసంను వీడి వైకుంఠంను కేగను. అచట శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవతలపై తల ఉంచుకుని పరుండి ఉండెను. భృగువు అతని గుండెలపై తన కాలు చాచి తన్నెను. వెంటనే మహావిష్ణువు లేచి లక్ష్మీదేవితో కూడా శేషతల్పం నుండి క్రిందకు దిగి భృగు మహర్షికి నమస్కరించి, ఏ బ్రహ్మన్ స్వాగతము, ఈ ఆసనమును కూర్చునుడు, మీరాకను గుర్తించలేకపోయేతని క్షమింపుడు. నన్ను లోకపాలులను లోకములను గంగానది తీర్థములను కూడా పవిత్రము చేయజాలిన మీ పాదదోకముచే పవిత్రము చేయము. ఈనాడు నేను మీ పాదముచే గుండెలపై దెబ్బతిని మహాభాగ్యశాలిని అయితేని నా వక్షస్థలము నివసించు లక్ష్మి ఇక నన్ను ఎన్నడూ వేలదు. మీ పాదస్పర్శచే నా పాపము తొలగినది అని మహావిష్ణువు పలుకుచుండగా భృగు భక్తి పొంగులు వారి కంట నీరు నిండి పరమానంద భరితుడాయను. తిరిగి వచ్చి బ్రహ్మదాదులకు మునులు సత్రయాగమున జరిగిన దాన్ని అంతను వర్ణించి చెప్పాను. దాన్ని మునులు విని ఆశ్చర్యపడిరి. మూవురిలో ఎవరు అధికుడు అనే సందేహము వారికి తొలగెను. ఎవరిని సేవించినా ముక్తి కలుగునో, ఎవని యందు శాంతి నిత్యవాసము చేయుచున్నదో, ఎవని వలన ధర్మ జ్ఞాన వైరాగ్యములు వర్ధిల్లునో, అనిమాది ఐశ్వర్యములను 8 ఎవడు వసంగగలడో, ఎవని కీర్తి స్మరించినంతనే తమ పాపములు పోను, అటివాడు శ్రీ మహావిష్ణువే. భూతద్రోహం ఎరుంగక సకల చరాచరములకు ఆత్మగా బ్రహ్మమే ఉన్నదని ఎరింగిన ప్రయోజనానంతరములను కాక్షంపని పరోపకారశీలులకు మునులకు పరమ ప్రాప్యుడు శ్రీ మహావిష్ణువే అని మునులు నిర్ధారించుకున్నది. ఆ మహావిష్ణువు శరీరము శుద్ధ సత్వమయము, కామరహితము, జితేంద్రియములు, నిపుణులు, బుద్ధులు అగు బ్రాహ్మణులు శ్రీ మహావిష్ణువునకు ఇష్టదేవతలు. సత్వరజస్తమో గుణముల ప్రాధాన్యములచే సృష్టించబడిన దేవతలు, రాక్షసులు, అసురులు ఆ శ్రీ మహావిష్ణువు శరీరములే. దేవతల యందు సత్వం అధికంగా ఉండును, అసురుల యందు రజోగుణము, రాక్షసుల యందు తమోగుణము అధికంగా ఉండును. శుద్ధ సత్వమేగు భగవన్మూర్తి ఉపాసింపదగినది. చతుర్ముఖ బ్రహ్మ మొదలు తృణము వరకు ఉన్న ప్రాణులందరినూ సంసారిక ప్రకృతికి ఆధీనమై పరిభ్రమించడి వారే. ఇప్పుడు అజ్ఞానంతో ఉన్నవారైనను అజ్ఞానంను వీడి ప్రబోధం నందిన వారైనను ధ్యానంనకు తగరు. శుద్ధ సత్వమయమగు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమూర్తియే ధ్యానింపదగినది. అది ఏ ఆత్మశుద్ధి సాధనము అని వారందరూ నిర్ణయించుకుని ఇటు సరస్వతీ నది తీరవాసులకు మునులు ముక్తినందుటకు ఎవరిని ఉపాసించవలెనో అని సంశయంను మనుషులకు తొలగించి శ్రీ మహావిష్ణువు పాదసేవను వనరించి ముక్తిని పొందిరి. ఈ విధముగా ద్వైపాయన కుమారుడు సుఖయోగీంద్రుడు భగవాన్ని ప్రసక్తమును ప్రకాశింపజేయు ఈ ఇతిహాసమును అమృతము వలె అందరూ ఆచరిందురు. ఈ అమృతపానమును చెవితో ఎవరైతే విందురో వారు సంసార భయమును వీడి మోక్షమును పొందుదురు అని సూతుడు సౌనకాది మహర్షులకు వివరించెను.